ఏ హార్ట్ ఫెల్ట్ వెల్కమ్ టు ఆర్టిస్టిక్ ఆర్మ్ ఫ్యామిలీ. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగున్నారని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. సారీ అండి, ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు నేను చాలా బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. మధ్యలో హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల, పిల్లలకు కూడా హెల్త్ బాగోకపోవడం వల్ల హౌస్ షిఫ్టింగ్ అయ్యాం. సో ఇవన్నీ రీజన్స్ వల్ల వీడియో చేయడం కుదరలేదు అసలు. సారీ. ఈరోజు నుంచి మాత్రం కంటిన్యూస్గా అంత వీడియోస్ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ. ఈరోజు వీడియో వచ్చేసి హౌ టు మెజర్ బ్యాంగిల్ సైజ్. సో బ్యాంగిల్ సైజెస్ మనము ఫ్యాన్సీ బ్యాంగిల్స్కి, థ్రెడ్ బ్యాంగిల్స్కి డిఫరెన్సెస్ చూపిస్తాను ఈరోజు వీడియోలో. సో దాన్ని బట్టి మనం ఎలా మెజర్ చేసుకోవాలి, కస్టమర్స్కి కూడా మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి బ్యాంగిల్ సైజెస్ అనేది మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. సో హౌ టు మెజర్ బ్యాంగిల్ సైజెస్. ఫ్యాన్సీ బ్యాంగిల్ సైజెస్కి, థ్రెడ్ బ్యాంగిల్ సైజెస్కి డిఫరెన్సెస్ ఇప్పుడు నేను పేపర్ పైన రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కూడా ఒక పెన్ పేపర్ మంచిగా తీసుకొని నోట్ చేసుకోండి. సో దాన్ని బట్టి మీకు యూజ్ అవుతుంది. వీడియో అయిపోయిన తర్వాత కూడా మీరు ఎప్పుడైనా నేర్చుకోవాలి, చదవాలి, చూసుకుంటే మీకు అర్థమవుతుంది అనమాట. సో మీరు కస్టమర్స్ కూడా చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది. సో ఫ్యాన్సీ బ్యాంగిల్స్ వచ్చేసి 24, 26, 28, 210, సారీ 22, 24, 26, 28, 210లో ఎలా ఉంటుందో బ్యాంగిల్ సైజెస్ అనేవి నేను ఇక్కడ రాసి మెన్షన్ చేస్తున్నాను చూడండి. 22 సైజ్ వచ్చేసి 5.4 సెంటీమీటర్స్, 24 వచ్చేసి 5.7 సెంటీమీటర్స్, 26 వచ్చేసి 6 సెంటీమీటర్స్, 28 వచ్చేసి 6.3 సెంటీమీటర్స్ అండ్ 210 వచ్చేసి 6.6 సెంటీమీటర్స్. ఇది మనం రెగ్యులర్ ఫ్యాన్సీ బ్యాంగిల్స్, మన మెటల్ బ్యాంగిల్స్ యూస్ చేస్తాం కదా. సో దాని యొక్క ఇన్నర్ డయామీటర్ అనమాట. ఇన్నర్ డయామీటర్ అంటే లోపల మన బ్యాంగిల్ వేసుకుంటే లోపల మనకి స్కిన్ టచ్ అవుతుంది కదా, ఆ సర్కిల్, దాని లోపల ఉన్న బ్యాంగిల్ లోపల ఉన్న సర్కిల్, దాన్ని మనం ఇన్నర్ డయామీటర్ అంటాం. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, బ్యాంగిల్ ప్లేస్ చేసి ఇన్నర్ డయామీటర్ అంటే లోపల ఈ సర్కిల్ ఉంది కదా, నేను మీకు చూపిస్తున్నాను చూడండి వీడియోలో. సేమ్ ఇలా ఉంటుంది ఇన్నర్ డయామీటర్ అంటే. సో ఇది ఒక ఫ్యాన్సీ బ్యాంగిల్ సైజెస్ అనమాట ఇవి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే థ్రెడ్ బ్యాంగిల్ సైజెస్ ఎలా ఉంటాయో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. థ్రెడ్ బ్యాంగిల్ సైజెస్ మళ్ళీ మనం 22, 24, 26, 28, 210. సో ఇలా పేపర్ మీద మీరు మంచిగా ఇలా రాసుకోండి. నేను 1 బ్యాంగిల్తో నేను ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను. సో 22 సైజ్ వచ్చేసి ఫస్ట్ పేపర్ పైన ఇలా 22 సైజ్ అని రాసుకోండి. 22 సైజ్ బ్యాంగిల్ తీసుకొని ఇన్నర్ డయామీటర్ మనం మెజర్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు. సో ఇన్నర్ డయామీటర్ ఎలా మెజర్ చేయాలి అంటే బ్యాంగిల్ ఇలా ప్లేస్ చేసి లోపల నుంచి ఇలా సర్కిల్, రౌండ్గా ఇలా సర్కిల్ తీసుకోవాలి. సో ఇలా సర్కిల్ డ్రా చేసుకున్న తర్వాత మంచిగా ఒక స్కేల్ తీసుకొని సెంటర్ పాయింట్లో పెట్టుకోవాలండి. మంచిగా మనం ఒకవేళ సెంటర్ పాయింట్లు లేదనుకోండి, మీకు ఇన్నర్ డయామీటర్ అనేది తప్పుగా వస్తుంది. మెజర్మెంట్ చేసుకుంటే సెంటీమీటర్స్ అనేవి రాంగ్ చూపిస్తుంది అనమాట స్కేల్లో. సెంటీమీటర్ సైడ్ నుంచి మీరు స్కేల్ పెట్టుకొని మంచిగా ఇన్నర్ డయామీటర్ సెంటర్ పాయింట్లో ఉండేటట్టు చూసుకొని, సర్కిల్కి సెంటర్ పాయింట్లో అనమాట పెట్టి మీరు 0 నుంచి సెంటీమీటర్స్ నుంచి చూడండి. సో ఇన్నర్ డయామీటర్ సెంటీమీటర్స్ నుంచి చూసుకుంటూ 0 నుంచి మనకి మెజర్ చేస్తే సెంటర్ పాయింట్లో పెట్టి 22 సైజ్కి వచ్చేసి 5.4 చూపిస్తుంది చూడండి. స్కేల్ సెంటీమీటర్స్ దగ్గర నుంచి 0 నుంచి మెజర్ చేస్తే నేను లైన్ డ్రా చేస్తున్నాను చూడండి, సెంటర్ నుంచి మొత్తం 5.4 సెంటీమీటర్స్కి వస్తుంది. సో దీన్ని మనం ఇన్నర్ డయామీటర్ అంటామన్నమాట. సేమ్ ఇప్పుడు మనం 24 సైజ్ బ్యాంగిల్ తీసుకొని చేద్దాం. ఫస్ట్ నేను 22 సైజ్ బ్యాంగిల్ తీసుకున్నాను, ఇప్పుడు 24 సైజ్ బ్యాంగిల్ తీసుకుంటున్నాను. 24 సైజ్ బ్యాంగిల్ తీసుకొని సేమ్ ఇన్నర్ డయామీటర్ సర్కిల్ డ్రా చేసేసి సేమ్ అలానే స్కేల్ సెంటర్ పాయింట్లో పెట్టుకొని 0 నుంచి సెంటీమీటర్ సైడ్ తీసుకోవాలి. స్కేల్ 0 నుంచి మెజర్ చేస్తూ ఇన్నర్ డయామీటర్ సెంటర్ పాయింట్ నుంచి లైన్ డ్రా చేస్తే మీకు 24 సైజ్కి వచ్చేసి 5.9 చూపిస్తుంది. 5.9
సెంటీమీటర్స్. సేమ్ ఇప్పుడు నేను 2/6 సైజ్ బ్యాంగిల్ తీసుకొని చూపిస్తున్నాను చూడండి. 2/6 సైజ్. ఇన్నర్ డయామీటర్ ఇలా డ్రా చేస్తూ చూడాలన్నమాట. సో మీకు ఎప్పుడైనా కస్టమర్స్ కూడా మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చెప్పొచ్చు, ఫ్యాన్సీ బ్యాంగిల్ సైజెస్కి, థ్రెడ్ బ్యాంగిల్ సైజెస్కి నేను మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈచ్ సైజ్కి 0.2, 0.3 కొంచెం పెద్దగానే చూపిస్తుంది మన ప్లాస్టిక్ బ్యాంగిల్స్ వచ్చేసి. సో సైజెస్ ఎప్పుడు వాళ్ళు తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. 2 సైజ్ వాళ్ళు 2 సైజ్ తీసుకోవచ్చు. ఇంకా లూజ్గానే ఉంటుందన్నమాట బ్యాంగిల్, టైట్ అయ్యే ఛాన్సే లేదు. సో ఫ్యాన్సీ బ్యాంగిల్స్కి దీనికి వచ్చేసి అదే డిఫరెన్స్ అనమాట. ఈ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మనం ఏదైతే థ్రెడ్ బ్యాంగిల్స్లో యూజ్ చేస్తామో అవే సైజెస్ పెద్దగా ఉంటాయి. 2 సైజ్, 2/4 సైజ్, 2/6 సైజ్, 2/8 సైజ్, 2/10 సైజ్. మనం థ్రెడ్డింగ్ చేసి థ్రెడ్ ర్యాప్ చేయడం వల్ల బ్యాంగిల్స్ టైట్ అవుతాయి అని చెప్పేసి కస్టమర్స్ కొందరు ఏం చేస్తారంటే 2 సైజ్ వాళ్ళు 2/4 ఆర్డర్ చేస్తారు, 2/6 వాళ్ళు 2/8 ఆర్డర్ చేస్తారు. సో మనం కస్టమర్కి ముందే మనం ఇన్ఫార్మ్ చేయాలి, మేడం ఇలా ఉంటుంది, ఫ్యాన్సీ బ్యాంగిల్స్కి థ్రెడ్ బ్యాంగిల్స్కి ఇంకా లూజ్గానే ఉంటాయి, ఇంకా సెంటీమీటర్ సైజ్ ఇన్నర్ డయామీటర్ వచ్చేసి ఎక్కువ ఉంటుంది ఫ్యాన్సీ బ్యాంగిల్స్ కన్నా. సో మనము సేమ్ సైజెసే తీసుకోవాలి, సైజెస్ పెంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. థ్రెడ్ ర్యాప్ అవ్వడం వల్ల సైజెస్ ఏమీ పెరగవు, బ్యాంగిల్స్ ఏమీ టైట్ అవ్వవు అని మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో అందుకని డీటెయిల్గా ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను అనమాట. సో 2/6 సైజ్కి వచ్చేసి నాకు 6.2 వచ్చింది, 2/8కి వచ్చేసి 6.5 సెంటీమీటర్స్ వచ్చింది. ఇప్పుడు 2/10 సైజ్కి సేమ్ సర్కిల్ డ్రా చేసి ఇన్నర్ డయామీటర్ 0 నుంచి సెంటర్ పాయింట్ మాత్రం కంపల్సరీగా చూసుకొని పెట్టుకోండి, దానివల్లనే మనకి కరెక్ట్గా మెజర్మెంట్ అనేది వస్తుంది. 2/10 సైజ్కి వచ్చేసి 6.8 వచ్చిందనమాట, 6.8 సెంటీమీటర్స్. సో ఇప్పుడు ఇన్నర్ డయామీటర్ అర్థమైంది కదా, మీకు అది 2/6 సైజ్ మీకు కనపడడం లేదని చెప్పి నేను మళ్ళీ రాస్తున్నాను 6.2 సెంటీమీటర్స్ అని డార్క్ పెన్స్తో. సో మనం ముందుగానే మెన్షన్ చేసుకున్నాం కదా ఫ్యాన్సీ బ్యాంగిల్ సైజెస్ అనేది, అక్కడ 2 దగ్గర 5 సెంటీమీటర్స్ అనేది ప్లీజ్ కరెక్ట్ చేసుకోరా, సారీ అది నేను రాంగ్ మెన్షన్ చేశాను. ఫ్యాన్సీ బ్యాంగిల్స్ వచ్చేసి 2 సైజ్ 5.2 ఉంటుంది. సో థ్రెడ్ బ్యాంగిల్స్ దగ్గర 2 సైజ్ వచ్చేసి 5.4, 2/4 5.9, 2/6 6.2, 2/8 6.5, 2/10 6.8 అని మెన్షన్ చేసుకున్న తర్వాత మీరు డిఫరెన్సెస్ చూడండి. సో అన్నిటికన్నా మనకి ఇన్నర్ డయామీటర్ వచ్చేసి ఫ్యాన్సీ బ్యాంగిల్స్ కన్నా థ్రెడ్ బ్యాంగిల్స్కి ఎక్కువ ఉంటుంది. సో కస్టమర్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, థ్రెడ్ ర్యాప్ చేయడం వల్ల మనకి బ్యాంగిల్స్ అనేవి టైట్ అవ్వవు, సో ఇవి ఇన్నర్ డయామీటర్ ఎక్కువ ఉండడం వల్ల మనకి థ్రెడ్ ర్యాపింగ్తో సరిపోతుంది, సేమ్ సైజ్ ఆర్డర్ చేసుకోవచ్చు అని. సో ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయిందని కోరుకుంటున్నాను. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకు ఇంకా మంచి వీడియోస్ తీయడానికి మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను కొత్త కలెక్షన్ న్యూ ఆర్డర్ వచ్చింది ఇది మనకి. సో ఇవన్నీ నేను బ్యాంగిల్స్ ప్రిపేర్ చేశాను అనమాట. ఇవి రేపు నేను రెడీ టు షిప్ ఇవన్నీ. సో ఈ వచ్చేసి మీకు సెమీ బ్రైడల్ సెట్స్ ఉన్నాయి, బ్రైడల్ సెట్ ఉంది, నార్మల్ పార్టీ వేర్ ఉంది, సింగిల్ కట్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి, సింగిల్ కడా బ్యాంగిల్స్ కూడా, ఇంకా కొన్ని బ్యాంగిల్స్ డిజైన్ చేస్తున్నాను. ఇలాంటి బ్యాంగిల్స్ ఏమైనా మీకు డిజైన్స్ కనుక నచ్చినట్లయితే మీరు నా వాట్సాప్ నెంబర్కి ప్లీజ్ మెసేజ్ చేయండి. సో దాన్ని బట్టి నేను మీకు ప్రైసింగ్ అన్ని డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.